పాస్టర్ల ఎస్సీ హోదా రద్దు చేసే దిశగా రెవెన్యూ యంత్రాంగం అడుగులు వేస్తుంది. మీరు చూసే ఉంటారు, మీకు తెలిసిన విషయం ఇది. గతంలో మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చింతాడ ఆనంద్ అనే వ్యక్తి పాస్టర్గా పనిచేస్తున్నారు. ఆయన మీద అక్కల రామిరెడ్డి అనే వ్యక్తి దాడి చేసినట్టుగా ఆయన బాపట్ల కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. హైకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చింది. మీరు పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టలేరు, ఎస్సీ హోదా రద్దు అవుతుంది మీది, ఇప్పటి వరకు ఎందుకు రద్దు అవ్వలేదు అంటే ఆయన హైకోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్థించింది. హైకోర్టు చెప్పింది కరెక్టేనండి, మన రాజ్యాంగం ప్రకారం క్రైస్తవంలోకి మారితే మీకు ఎస్సీ హోదా వర్తించదు, సో మీరు అట్రాసిటీ కేసు పెట్టడానికి సరిపోరు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. ఆయన దాని మీద మళ్ళీ రీపిటేషన్ వేసే ప్రయత్నాలు ఏదో చేస్తున్నాడు. అయితే దీని మీద అక్కల రామిరెడ్డి రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. మరి అతను పాస్టర్ కదండి, ఎందుకు అతని ఎస్సీ హోదా రద్దు చేయలేదు, ఇలానే అందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతూ పోతూ ఉంటారు, కోర్టుల చుట్టూ తిరగాలి అంటే ఎంత స్ట్రగుల్ అవుతారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇతను పాస్టరు చర్చిలో ఏదో మైక్ పెట్టి పెద్దగా సౌండ్లు పెడుతున్నాడని అక్కల రామిరెడ్డి అనే వ్యక్తికి వీళ్ళిద్దరికి డిస్కషన్ జరిగింది. అయితే పాస్టర్ మీద దాడి చేశారని పాస్టర్ కంప్లైంట్ ఇస్తున్నాడు. లేదు, మాకు ప్రతిరోజు ఇదే టార్చర్, మేము అడిగినందుకు మా మీద ఎదురు దాడి చేశారని అక్కల రామిరెడ్డి చెప్తాం. వీళ్ళిద్దరిలో ఏది కరెక్ట్ అని మనం డిసైడ్ చేయకూడదు. మనం కోర్టు కాదు, పోలీస్ స్టేషన్ కాదు, జస్ట్ మనం ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇవ్వగలం. ఆ జరిగిన దాన్ని బట్టి పాస్టర్ ఆనంద్ కోర్టుకు వెళ్ళాడు. ఆ తర్వాత కోర్టులో చివాట్లు తిన్నాడు, వెనక్కి వచ్చాడు. ఇప్పుడు జరగబోతున్నటువంటి తతంగం ఏంటంటే ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంటు పాస్టర్ చింతాడ ఆనంద్కి నోటీసులు ఇచ్చింది. మీరు మీ ఎస్సీ హోదా రద్దు చేయబడుతుంది, మీరు పాస్టర్గా కొనసాగుతున్నారు కాబట్టి అని చెప్పి వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో పాస్టర్ చింతాడ ఆనంద్ రావాలి, కానీ రావలేదు. రెవెన్యూ యంత్రాంగం అలాగే అక్కల రామిరెడ్డి వీళ్ళంతా పాల్గొన్నారు. అక్కల రామిరెడ్డి వివరణ ఇచ్చాడు, పాస్టర్ చింతాడ ఆనంద్కి నోటీసులు వెళ్ళాయి. ఆయన కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నట్టయితే ఏ విషయం అనేది తేలిపోయేది. ఆయన ఎస్సీ హోదా రద్దు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి అనర్హుడని తేల్చేవాడు. కానీ ఆయన మీటింగ్కి రాలేదు. మేబీ ఇంకోసారి జరగవచ్చేమో ఈ సభ అనేది. 2 దఫాలుగా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. 2వ దఫా తర్వాత నిర్ణయం తీసుకుంటామని బాపట్ల జిల్లా డిఆర్ఓ తెలిపారు. అంటే ఏం జరుగుతోంది, సరైన అవగాహన లేక పాస్టర్ చింతాడ ఆనంద్ కోర్టుకు వెళ్ళాడా అనేది ఒక ప్రశ్న, లేదా ఏదోలాగా హిందుత్వం ముసుగులో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేస్తూ మత మార్పిడులు చేస్తూ వాళ్ళ బ్రతుకు తెరువు కోసం పనిచేస్తున్నటువంటి పాస్టర్స్ అందరినీ రచ్చకెక్కించాడా? వాస్తవానికి రెండోదే కరెక్ట్. ఎందుకు అంటే అసలు ఈ పాస్టర్ చింతాడ ఆనంద్ లాంటి వ్యక్తులు గొడవ జరిగినప్పుడు సర్దుమణిగించుకుంటే సరిపోయేది. ఒకవేళ అక్కల రామిరెడ్డిదే తప్పు అయినా సరే, నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా, ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి. అక్కల రామిరెడ్డి అనే వ్యక్తిది తప్పు అయినా సరే పాస్టర్ చింతాడ ఆనంద్ మాట్లాడదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఆయన చర్చికి ఎలాంటి అధికారికమైనటువంటి పత్రాలు లేవు, ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు, అసలు చర్చి అక్కడ నిర్మించవచ్చా లేదనేది స్థానికుల అంగీకారం కూడా లేదు. ఎందుకు స్థానికుల అంగీకారం లేదని నేను ఇట్లా చెప్తున్నానంటే, స్థానికుల అంగీకారం ఉంటే అక్కల రామిరెడ్డి ఎందుకు గొడవ చేస్తాడు చర్చిలో మైక్ పెడుతున్నారని ఆలోచించండి ఒకసారి. స్థానికులు అందరినీ సంప్రదించాలి కదా. ఆకివీడులో రామాలయం కట్టాలంటే పర్మిషన్ లేదు అని క్రైస్తవులు అంతా కలిసి హైకోర్టులో పిటిషన్ వేశారు. జడా శ్రావణ్ కుమార్ ఆయన వాళ్ళ తరపున పోరాడాడు. అయినా హైకోర్టు ఏం చెప్పింది, ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చేసుకోండి మీరు అని చెప్పింది. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి, ఆ నిర్మాణం శంకుస్థాపన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే మరి ఒక చర్చిని ఎలా నిర్మిస్తారండి? ఎన్ని ఇళ్లలో చర్చిలు ఉన్నాయి? నేను చర్చి నిర్మించడం తప్పని అన్నాను, మీరు మతబోధ చేయడం తప్పని నేను అన్నాను. కానీ లీగల్గా వెళ్ళండి, లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. మీరు ఒక చర్చి నిర్మించారు అంటే ఆ చర్చిలో కరెంటు బిల్లు కానీ, వాటర్ బిల్లు కానీ, మీ ఇంటి పన్ను కానీ, మీరు గవర్నమెంట్కి చెల్లించాల్సినటువంటి ప్రతి రూపాయి కూడా చర్చి రూపంలో అధికారికంగా చెల్లించండి. అనధికారికంగా ఇంట్లో చర్చి పెట్టి ఇంటి పన్ను కట్టి, వాటర్ బిల్లు కూడా ఇంటికనే కట్టి, కరెంటు బిల్లు ఇంటికనే కట్టి, ఇలాంటివి చేయడం వల్ల మీ చర్చి అనధికారికంగా నిర్మించినట్టు. ఇప్పుడు మీరు అనధికారికంగా చర్చి నిర్మించారు కాబట్టి అక్కల రామిరెడ్డి అనే వ్యక్తి మీరు సౌండ్ పెడితే ఆయన ఒప్పుకోవాలి. అయినా మీరు అధికారికంగా నిర్మించిన సౌండ్ అనేది పెట్టకూడదు. విపరీతమైన డిస్టర్బెన్స్ చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సొసైటీకి ప్రాబ్లమ్స్ తెచ్చి పెడతానంటే ఎవరు చూస్తూ ఊరుకోరు, అందరూ కంప్లైంట్ చేస్తారు. మీరు ఎలా అయితే అక్కల రామిరెడ్డి మీ మీద గొడవకు వచ్చాడని కంప్లైంట్ చేశారు, మీరు మైక్ సౌండ్ పెడుతున్నారని కంప్లైంట్ చేస్తారు. ఏముంది, వీక్లీ 4 times మీరు మైకులు పెడుతున్నారు, మరి అది ఇబ్బందే కదా సామాన్య ప్రజానికానికి. మీ మతం స్వీకరించిన వాళ్ళకి సరదాగా అనిపించవచ్చు, అక్కడ దాకా ఎందుకు. ఇప్పుడు గణపతి ఉత్సవాలు ఉన్నాయి, సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి, డీజే పెడతారు, పాటలు పెడతారు, డ్యాన్స్లు వేస్తారు. అవి హిందూ మతం ఆచరించే వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ హిందూ మతం వ్యతిరేకించే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఏంటి ఈ తలకాయ నొప్పి, డీజే ఏంటి, సౌండ్లు ఏంటి, డ్యాన్స్లు ఏంటి అని అనిపించింది. ఆ ఒక్కరోజు చేస్తేనే మనం అంత ఇబ్బందిగా ఫీల్ అవుతాం.
మరి మీరు వీక్లో 3-4 టైమ్స్ చేస్తున్నారు అంటే ఎలా భరించగలరు చుట్టుపక్కల వాళ్ళు? ఇందాక నేను మీరు మీ మనోభావాలు దెబ్బతింటే ఫీల్ అవుతారు అని ఎందుకన్నాను అంటే, మీరు నడిపిస్తున్నదే అక్రమంగా చర్చి. మరి ఇక అలాంటప్పుడు మళ్ళీ మీరు ఫీల్ అయ్యి పక్కన వాళ్ళ మీద గొడవ పెడితే ఉపయోగం ఏముందండి? పక్కన వాళ్ళు మీ మీద రేజ్ అయ్యారు అంటే సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయండి. సరే ఏదోలేండి ఒక పూట ఆదివారం చేసుకుంటున్నాం లేదా శుక్రవారం చేసుకుంటున్నాం ఒకసారి సర్దుకొని సార్ రెడ్డి గారు అంటే ఆయన సర్దుకుపోయేవాడు. తర్వాత గొడవ ఉండేది కాదు. లేదు ఇంకొక వ్యక్తి అయినా సరే, ఇప్పుడు ఆయన రెడ్డి అనే కాదు, లేదు ఇంకో కులమైనా సరే, ఏ కులమైనా కానీ ఈ చర్చిలు నడిపించేటప్పుడు అబ్జెక్షన్ చెప్తే మీరు దయచేసి రెచ్చిపోవద్దండి. నేను ఎందుకు చెప్తున్నాను నా మాట అర్థం చేసుకోండి. ఈ పాస్టర్ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి రెచ్చిపోవడం వల్లనే ఈ రోజు ఇంత రచ్చ అయింది. తీగలాగితే డొంక గదిలింది. ఈ పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా కోల్పోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాస్టర్లు క్రైస్తవ మతాన్ని అనుసరించే అందరి వ్యక్తుల మెడకి ఈ సమస్య చుట్టుకుంది. మీరే చుట్టారు. ఈ ఎస్సీ హోదా రద్దు అనేటువంటి ఒక తీగ తెచ్చి క్రైస్తవులకి పాస్టర్లందరూ మెడకు చుట్టారండి. మీరు గమనించండి జాగ్రత్తగా. ఆ రోజు మీరు మైక్ సౌండ్ పెట్టారని ఆయన రేజ్ అయినప్పుడు మీరు ఆయనకి సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తే సరిపోయేది. లేదా మీరు కోర్టులకు వెళ్ళిపోకుండా నేరుగా పెద్ద మనుషుల సమక్షంలో తేల్చేసుకుంటే ఆయన కామ్ అయ్యేవాడు. పోనీవా వాళ్ళు ఏదో క్రైస్తవులు ఎప్పటి నుంచో పాస్టర్లు చర్చిలు పెట్టుకుంటున్నారు, నడుపుకుంటున్నారు, ఏదో ఆదివారం ఓ పూట చేసుకుంటారులే వదిలేయండి అనేవాడు. మీరు అలా కాకుండా కోర్టుకు వెళ్ళారు కదా, అక్కడ మిగతా క్రైస్తవులందరికీ చుట్టుకుంది ఈ సమస్య. సో ఇదంతా పాస్టర్లు ఒక మీటింగ్ పెట్టుకొని దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన రాజ్యాంగం ప్రకారం అన్నీ జరుగుతున్నాయంటే జరగట్లేదండి. అసలు రాజ్యాంగం ప్రకారం మీరు క్రైస్తవ మతంలోకి వెళ్తే ఎప్పుడూ రద్దు చేయాల్సింది. మరి ఎంతకాలం ఎందుకు రద్దు చేయలేదంటే కొన్ని విషయాలు చూసి చూడకుండా పోతూ ఉంటారు మెజారిటీ పీపుల్, లేదంటే ప్రజలు ఇష్టపడుతున్నటువంటి అంశం కాబట్టి ఎందుకు మనం దాన్ని గెలకటంలోనే ప్రభుత్వాలు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, లేదా మిగిలిన ఇతరత్ర డిపార్ట్మెంట్లు శాఖలు కానీ చూసి చూడనట్లుగా వదిలేసాయి. ప్రజలు కోరుకుంటున్నారుగా, మనం ఎందుకు ఇబ్బంది పెట్టం. ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. కానీ ఇది చిలికి గాలివానలాగా తయారయ్యి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిపోతుంది అంటే, లేదా మిగిలిన వర్గాలకు ఇబ్బందికరంగా ఏర్పడుతుందంటే దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఇప్పుడు అదే దిశగా రెవెన్యూ యంత్రాంగం అడుగులేస్తోంది ఆంధ్రప్రదేశ్లో అన్నట్లుగా ఉంది పరిస్థితి. మరి ఈ తీగలాగితే డొంక గదిలి ఆ డొంకలో ఉన్న తీగ మొత్తం క్రైస్తవులు పాస్టర్ల మెడకు చుట్టుకుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? నిజంగా పాస్టర్ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళి రాంగ్ స్టెప్ వేశాడా? దీన్ని సెటిల్ చేసుకుంటే సరిపోయేదా? ప్రభుత్వాలను గెలికి, ఈ యంత్రాంగాలను గెలికి, ఆయా శాఖలన్నింటినీ గెలికి ఇప్పుడు ఎస్సీ హోదా అట్రాసిటీ పెట్టే అర్హతను కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. తప్పకుండా ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. కుదిరితే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి షేర్ చేయండి. వీడియోని చివరి వరకు ఓపికగా చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.